ఓపెన్ చేస్తే ఒక మట్టి రోడ్డు మీద 2 లెగ్స్ పరిగెడుతూ ఉంటాయి. గాలి వేయడం వల్ల ఆ రోడ్డు మీద ఉన్న దుమ్మంతా పైకి లేస్తుంది. ఆ దుమ్ములో నుంచి హీరో ఎంటర్ అయ్యి ఏమైంది? అది దుమ్ము అన్నాడు కదా, అందుకే తుమ్మొచ్చింది. అది యాడ్ లో దుమ్ము సార్. ఓహో సారీ కంటిన్యూ. ఆ దుమ్ములో నుంచి హీరో అలా పరిగెత్తుకుంటూ ఒక బాయ్ దగ్గరికి వచ్చాడు. అది సార్ కాన్సెప్ట్. ఎలా ఉంది? వావ్ సూపర్ ఎక్సలెంట్, వి ఆర్ డూయింగ్ దిస్. థ్యాంక్ యూ సార్. మీరు మీ కంపెనీ సీఈఓతో ఒక మాట చెప్తే. ఇక దాని గురించి మీరు మర్చిపోండి, అవన్నీ నేను చూసుకుంటాను కదా. ఓకే, మీరు మాత్రం షూట్కి రెడీ అయిపోండి. ఓకే బై, సీ యూ. పర్లేదు, బాగానే కష్టపడుతున్నారన్నమాట. ఏం కష్టపడుతున్నారు సార్? స్విమ్మింగ్ మీద క్రియేటివిటీని పెట్టి యాడ్ చేయడం ఏంటి సార్? అయినా యాడ్ చూస్తే గేమ్స్ పైన ఇంప్రెషన్ వస్తుందంటారా? పైగా ఆ యాడ్ని అడ్డం పెట్టుకుని గ్రామాల్లో జనాల్ని ఒలింపిక్కి పంపిస్తారంట. ఎంకే, నీకు హిట్లర్ గురించి తెలుసా? ఎందుకు తెలియదు సార్? వాడొక పెద్ద రాక్షసుడు. వాడి వల్లే కదా ప్రపంచ యుద్ధం వచ్చింది. అంతమందిని గడగడలాడించిన హిట్లర్ పిల్లిని చూసి భయపడేంత పిరికివాడని నీకు తెలుసా? తెలీదు సార్. ఒకడి గెలుపు ఎప్పుడూ ఎదుటి వాళ్ళ ఎగతాళితోనే మొదలవుతుంది. ఇప్పుడు ఆ అనామిక తీసుకునే నిర్ణయం చూసి మనం నవ్వుకోవచ్చు, కానీ రేపు ఆ యాడ్ క్లిక్ అయ్యి ఆ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే ఫస్ట్ ఏడ్చేది మనమే. అందుకే ఎప్పుడైనా శత్రువు ప్రయత్నాన్ని చూసి నవ్వుకోకూడదు, అడ్డుకోవాలి. అప్పుడే మనం గెలుస్తాం. పైకి తెంగరోడ్లా కనపడతాడు గాని వీళ్ళలో చాలా మ్యాటర్ ఉందే. మనసులో తిట్టుకోవడం అయిపోయిందా? సార్ అలాంటిదేం లేదు సార్. పుస్తకాన్ని చదవకుండా సెల్ఫ్లో పెట్టుకునే పిచ్చోణ్ణి కాదు ఎంకే. నిన్ను పూర్తిగా చదివాకే నా దగ్గర పెట్టుకున్నాను. సారీ సార్. అయితే ఇప్పుడు ఏం చేద్దాం సార్? చెప్పాను కదా, అడ్డుకుందాం. ఏంటి విసు అలా ఉన్నావు? నాకేం నచ్చలేదు మేడం. ఏంటి పవర్ కట్టా? కాదు మేడం, మీ పద్ధతి. ఏమైంది ఇప్పుడు? అసలు మీరెవరు? ఈ కంపెనీ ఎండీని. అబ్బా కాదు మేడం, రాజ్యమాత శివగామి. అదేంటి? అవును మేడం, ఈ కంపెనీకి మీ మాటే శాసనం, మీ మాటే వేదం. మీరు కన్నెర్ర చేస్తే కాశ్మీర్లో తిరిగే కోడి పిల్లైనా గజ గజ గజమని వణికిపోవాలి. అలాంటి మీరు ఆ బాలు చెప్పిన దానికల్లా తలపడం ఏంటి మేడం? నాకు నచ్చలేదు మేడం, నాకేమీ నచ్చలేదు. వాడు చెప్పింది మీకు నిజంగా నచ్చినా నచ్చలేదనే చెప్పాలి. అప్పుడే కదా మీ క్యారెక్టర్కి న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. అలాంటిది మేడం 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 ఏంటి విసు ఏదో చెప్తున్నావు? అంటే ఇంతసేపు నేను చెప్పింది. ఫోన్ వస్తే బయటకు వెళ్ళాను. ఏంటి విషయం? ఏమీ లేదు మేడం. పర్లేదు చెప్పు, ఫీల్ ఫ్రీ. ఏం ఫ్రీలే మేడం. నేను మళ్ళీ చెప్పినా మీకు మళ్ళీ ఫోన్ వస్తుంది కదా. ఇంటెలిజెంట్ బాయ్. వెళ్ళు,
వెళ్ళి మంచి కాఫీ పట్రా. ఎప్పుడు ఫైల్స్ తీసుకొని వచ్చేవాళ్ళు ఇప్పుడేంటి కెమెరా తెచ్చారు? స్పోర్ట్స్ అకాడమీ ప్రాజెక్ట్ కోసం చిన్న డెమో చేద్దామని వచ్చాం సార్. డెమోనా? అదేంటి? అసలు మనం చేయబోయే ప్రాజెక్ట్ ఏంటి, దానివల్ల దేశానికి ఎలాంటి ఉపయోగం ఉంటుంది, అకాడమీ ఫంక్షనింగ్ ఎలా ఉంటుంది, ఈ డీటెయిల్స్ అన్ని మీరు బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే మేము రికార్డ్ చేసుకుని దాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తాం. అయినా నేను చెప్తే ఎవరు చూస్తారమ్మా? చూస్తారు సార్. నిస్వార్థమైన ఏ భావం అయినా మనసుల్ని కదిలిస్తుంది. సరే, కెమెరా ఆన్ చేయండి. స్టార్ట్ సార్. అందరికీ నమస్కారం. నా పేరు కల్నల్ జగదీష్. బోర్డర్లో 15 ఏళ్లు సర్వీస్ చేశాను. ఈ శరీరం వదలటం అంటూ జరిగితే అది సరిహద్దుల్లోనే అనుకున్నాను. కానీ నా బ్యాడ్ లక్, యుద్ధంలో కాలు దెబ్బతింది. అయినా దేశానికి సేవ చేయాలన్న తపన చావలేదు. అందుకే ఓ స్పోర్ట్స్ అకాడమీ స్థాపిస్తున్నాను. దీని ద్వారా కొంతమంది అయినా క్రీడల్లో రాణించి దేశానికి పేరు తీసుకొస్తారని ఆశిస్తున్నాను. దేశం ప్రయోజనం కంటే పార్టీ ప్రయోజనాలే, పార్టీ ప్రయోజనాల కంటే వ్యక్తి ప్రయోజనాలే భిన్నగా భావిస్తున్న సమాజం. కానీ ఇక్కడ అన్ని స్వార్థపు మాటలే. దేశం కోసం మనం అందరం త్యాగం చేయాలి. అప్పుడే మనిషిగా పుట్టినందుకు మన జన్మకు సార్థకత లభిస్తుంది. వెరీ ఇన్స్పైరింగ్ సార్. డెఫినెట్ గా చాలా మందికి రీచ్ అవుతుందని మా నమ్మకం సార్. థ్యాంక్ యూ. ఈ శరీరాన్ని వదలటం అంటూ జరిగితే అది సరిహద్దుల్లోనే అనుకున్నాను. కానీ నా బ్యాడ్ లక్, యుద్ధంలో కాలు దెబ్బతింది. దేశం కోసం సేవ చేయాలనే తపన చావలేదు. అందుకే ఓ స్పోర్ట్స్ అకాడమీ స్థాపిస్తున్నాను. బాలు, పాలు తీసుకో. బాలు, ఏంటి? ఆ మాట అడగాల్సింది నేను. ఏంటలా ఉన్నావు? ఏమైంది? పాలు తీసుకో. ఏమైంది బాలు? మార్నింగ్ ఆఫీసర్ జగదీష్ గారు చెప్పిన మాటల గురించి ఆలోచిస్తున్నా. నిజంగానే ఒక సైనికుడికి ఉండే దేశభక్తి ఇంకెవరికీ ఉండదేమో కదా. ఆయన ఒక కాలు పోగొట్టుకుని అవిటివాడైనా కూడా ఇంకా దేశం గురించి ఆలోచిస్తున్నాడు. దీని ద్వారా కొంతమంది అయినా క్రీడల్లో రాణించి దేశానికి పేరు తీసుకొస్తారని ఆశిస్తున్నాను. ఈ దేశానికి ఇంకా ఏదో చేయాలనే తప్పిస్తున్నాడు. దేశం మీద ప్రేమ పుట్టాక ఇంత తెగింపు వస్తుందా? అసలు ఇంత త్యాగం కుదురుతుందా? అదే బాలు ఈ దేశం గొప్పతనం. అన్ని దేశాల్లో వాళ్ళ భూమిని ఒక ప్లేస్ ఆఫ్ లివింగ్ గా భావిస్తారు. ఒక్క భారతీయులే అమ్మ అనే స్థానాన్ని కల్పిస్తారు. ఇదొక్కటి చాలదా మన వాళ్ళు మన దేశాన్ని ఎంత ప్రేమిస్తారో చెప్పడానికి? అవును శైలు, మనకు జన్మనిచ్చిన ఈ నేల కోసం, జగదీష్ గారు లాంటి గొప్ప ఆర్మీ ఆఫీసర్ కోసం ఏదో ఒకటి చెయ్యాలి. దేశ సేవ బోర్డర్లో ఉండే చేయక్కర్లేదు. తన స్పోర్ట్స్ అకాడమీ ప్రాజెక్ట్ ని వీలైనంత త్వరగా ప్రజల్లోకి తీసుకువెళ్ళినా చాలు. కానీ ఇంకా గవర్నమెంట్ ఆఫీసర్స్ నుంచి అప్రూవల్ రాలేదు కదా. అందుకే అదొచ్చేదాకా వెయిట్ చేస్తూ కూర్చోకుండా జగదీష్ గారు చెప్పిన మాటల్ని రికార్డ్ చేశాం కదా. ఆ వీడియోకి కొన్ని స్పోర్ట్స్ కి సంబంధించిన పేపర్ కటింగ్స్ వేసి వాటి వల్ల కలిగే యూజెస్ ని కొన్ని వీడియోస్ తయారు చేసి
సోషల్ మీడియాలో ప్రమోట్ చేద్దాం. దాన్ని నార్మల్ వీడియోలా కాకుండా ఒక 1 hour డాక్యుమెంటరీలా చేద్దాం. ఓకే, డన్. కమల్ గారు కాల్ చేశారా మేడం? షూట్ గురించి ఏమన్నా చెప్పారా? ఈ మధ్యన ఆయన కాల్ చెడు పడుతుందని కాల్ చేయడం మానేశారులేండి. అదే రెగ్యులర్ గా ఆఫీస్కి వస్తున్నారు కదా అని. నువ్వు కమల్ గారి ముందు కాస్త నోరు అదుపులో పెట్టుకో. ఆయన ఇరిటేట్ అయితే మనం లాస్ అవుతాం. ట్రై చేస్తాను మేడం. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. గుడ్ మార్నింగ్ సార్. ఏంట్రా నీ లుక్ ఏంటి తేడాగా ఉంది? ఏమీ లేదులేండి. పర్లేదు చెప్పు. వద్దు సార్, మీరు ఫీల్ అవుతారు. కమల్ గారు, మా విసుని కదిలించడం కంటే కామ్గా ఉండటం బెటర్. అతను నా గురించి ఏమనుకుంటున్నాడో నాకు తెలియాలి. అప్పుడే ఈ షూట్ జరుగుతుంది. అడుగుతున్నారుగా, చెప్పు. ఏమీ లేదు సార్, మీరు అస్తమానం తుమ్ముతుంటారు కదా, మిమ్మల్ని పెట్టి స్విమ్మింగ్ యాడ్ చేస్తే అప్పుడేంటి సార్ పరిస్థితి? ఏముంది, స్విమ్మింగ్ పూల్లో తుఫాను వర్షం కురిసేది. అందుకే చెప్పను, ఫీల్ అవుతారు అన్నాను. మీరే చెప్పు చెప్పు అన్నారు. అతని గురించి వదిలేసేయండి. ఇంతకీ యాడ్ గురించి ఏం డిసైడ్ చేశారో చెప్పండి. నిన్న మీరు చెప్పిన స్విమ్మింగ్ యాడ్ మా సార్కి చెప్పాను. ఏమన్నారు సార్? ఏమంటారు? అద్భుతంగా ఉంది, త్వరగా షూట్ చేయండి అన్నారు. సో వీలైనంత తొందరలో మీరు వర్క్ స్టార్ట్ చేయండి. ఓకే? ఓకే సార్. ఇక మాకు వదిలేయండి సార్, ఈ వీకెండ్ కి స్టార్ట్ చేస్తాం. ఓకే ఓకే, సీ ఆల్ ఆఫ్ యూ. వస్తా. సార్ సార్ సార్, నీకేంట్రా డౌట్? నాది చిన్న డౌట్ సార్. మొహంతో తప్పేస్తున్నాడు. చెప్పరా? చెప్పు. నాది చిన్న డౌట్ సార్. మేడం, అమ్మయ్యా, ఓ టెన్షన్ తీరిపోయింది. అప్పుడే సంబరపడిపోకు. కాన్సెప్ట్ చేయడం ఈజీనే, దాన్ని షూట్ చేయడం కూడా అంతే క్లారిటీగా ఉండాలి. అది నిజమే, చూద్దాం. సార్ ఏంటి ఎంకే? ఏంటని అంత కూల్గా అంటారేంటి సార్? అక్కడ కొంపలు మునిగిపోతుంటేను ఏమైంది? అక్కడ ఆ అనామిక వాళ్ళు స్విమ్మింగ్ యాడ్ సూట్ కి రెడీ అయిపోతున్నారు. అవునా? దానికెందుకంత కంగారు? ఎందుక? సునామీ వస్తుందిరా మగడా అంటే సూప్ సరిగా వండలేదా అన్నట్టు మాట్లాడతాడేంటి? సునామీలు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి ఎంకే. అస్తమాను దాని గురించే ఆలోచిస్తూ ఉండకూడదు. ఈయన ముందు మనసులో కూడా అనుకోకూడదు కదా. అది కాదు సార్, వాళ్ళు ఆ యాడ్ ని ఫినిష్ చేస్తే వాళ్ళు గెలుస్తారు కదా. ఇప్పుడు రైతులు ప్రతి ఏటా పంటలు వేస్తారు. పంట చేతికొచ్చే టైంకి ఏ వరద వచ్చి మొత్తం కొట్టుకుపోయిందనుకో, ఏమవుతుంది? నష్టం వస్తుంది, కోలుకోలేని కోమాలోకి వెళ్తారు. ఇది కూడా అంతే. వాళ్ళ పని వాళ్ళని చేసుకోనివ్వాలి. ఆల్మోస్ట్ అయిపోవస్తుందన్న టైంలో అడ్డుకున్నామనుకో, నష్టం నాగార్జున సాగర్ డ్యామ్ ఓపెన్ చేసినట్లు వచ్చి మొత్తం ముంచేస్తుంది. అబ్బ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 ా, ఏం ఆలోచన సార్ మీది! ఏమో అనుకున్నాను కానీ మీది మామూలు తెలివి కాదు. యు ఆర్ రియల్లీ గ్రేట్. పొగడ్తలాపి వెళ్ళి చెప్పిన పని చేయి. వెళ్ళా. ఓకే సార్. Is everything ready for the shoot?
కాన్సెప్ట్ రెడీగా ఉంది కాబట్టి దాని గురించి భయపడాల్సిన పని లేదు. ఇకపోతే షూట్కి కావాల్సిన బేసిక్ ఎక్విప్మెంట్ రెంట్కి తెచ్చుకోవాలి. దానికి సంబంధించిన డీటెయిల్స్ సెర్చ్ చేయాలి మేడం, అంతే. చూడండి, డబ్బు గురించి అస్సలు వెనకాడొద్దు. ఇది మనకి చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. ప్రాఫిట్ కన్నా పేరు ముఖ్యం. ఆ విషయం మీరు స్పెషల్ గా చెప్పాలా మేడం? క్వాలిటీలో ఎక్కడే కాంప్రమైజ్ అవ్వం. అలా అని బాహుబలి బడ్జెట్ అంత వేస్తారా ఏంటి? జోక్ జోక్ మేడం, జోక్ చేశారు. హలో ఆల్ ఆఫ్ యూ. వీడేంటి ఇక్కడికి వచ్చాడు? ఏంటి మేడం, మీ ప్రాజెక్ట్ వర్క్ ఎంతవరకు వచ్చింది? స్విమ్మింగ్ పూల్ వరకు వచ్చింది. విసు, షడప్. ఏంటి ఇలా వచ్చావు? ఏదైనా పనా? మీ పని పట్టడమేగా నా పని. ఆ, మేడం అది మేడం మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. చెప్పండి. శైలు, మనం వెళ్ళి వర్క్ చేసుకుందాం పద. బాలు, ఆ ఎంకే కుమార్ ఎందుకు వచ్చాడంటావు? ఏమో నాకేం తెలుసు. వాళ్ళిద్దరూ బిజినెస్ పార్ట్నర్స్ కదా, ఏదైనా ప్రాజెక్ట్ పని మీద వచ్చిండొచ్చేమో. వేరే ప్రాజెక్ట్ పని మీద వచ్చాడా లేక మన ప్రాజెక్ట్ లోకి ఎంటర్ అవ్వాలని చూస్తున్నాడా? నీకెందుకు అలా అనిపించింది? ఏం లేదు, తనతో కలిసి వర్క్ చేసిన అనామిక మనతో కలిసి వర్క్ చేస్తుంది కదా, అందుకేమైనా బ్యాక్ స్టేజ్ డ్రామా చేస్తున్నాడేమో అని నా భయం. మన దగ్గర తోక జాడించలే శైలు. పైగా మనకు కాస్త ఫేవర్గానే ఉన్నాడు కదా. డోంట్ వరీ. మే ఐ కమిన్? కమిన్. మీ వర్క్ ఏం డిస్టర్బ్ చేయట్లేదు కదా? నాట్ ఎట్ ఆల్. చిన్న యాడ్ ప్రాజెక్ట్ ఒకటి ప్లాన్ చేస్తున్నాను. అందులో అవసరమైతే మీ హెల్ప్ కూడా కావాలి. ఆ విషయం మీతో మాట్లాడే ముందు మేడం పర్మిషన్ తీసుకుందామని మీ ముందు అడగలేదు. ఓ అలాగా. కాన్సెప్ట్ అండ్ మేకింగ్ లో ఏదైనా సజెస్ట్ చేస్తే చాలు, అది కూడా మీకు అభ్యంతరం లేకపోతేనే. ఓకే, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ సో మచ్. కాన్సెప్ట్ ఓకే అయ్యాక వచ్చి కలుస్తాను. ఆల్ ది బెస్ట్ టు యువర్ నెక్స్ట్ యాడ్ ఆల్సో. థ్యాంక్ యూ. వెళ్ళొస్తానండి. అతి వినయం దూర్త లక్షణం అని ఇతల్లో ఇంత డ్రామాటికల్ చేంజ్ ఏంటి బాలు? నాకు అదే అర్థం కావట్లేదు. చూడబోతే నీ అనుమానం నిజం అవుతుందేమో అనిపిస్తుంది. ఇప్పుడేం చేద్దాం? ఎందుకైనా మంచిది అతని దగ్గర మన ప్రాజెక్ట్ విషయాలు ఏవి డిస్కస్ చేయొద్దని అనామికకి అర్థమయ్యేలా చెప్దాం. ఓకే బాలు. పద. మేడం, మీతో ఒక విషయం మాట్లాడాలి. చెప్పండి. ఆ ఎంకి మన ఆఫీస్కి రావడం, మన ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేయడం చేస్తే తప్పేంటి? అది కాదు మేడం. అంటే మేడం, అతను పెద్ద ఫ్రాడ్ అని మీకు తెలుసు కదా, అలాంటి అతనికి మన ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఎందుకు చెప్తున్నారు అని. చెప్తే తప్పేంటి? అతనేం బయట వ్యక్తి కాదు కదా, ఈ కంపెనీ పార్ట్నర్. వీఆర్ డూయింగ్ సేమ్ ప్రాజెక్ట్స్ టుగెదర్. అలా అంటారేంటి మేడం? అతను ఒకప్పుడు మీ కంపెనీని పడగొట్టాలని ట్రై చేశాడు, అప్పుడే మర్చిపోయారా? సి, మనుషులు ఎప్పుడూ ఒకేలా ఉండరు. ఇన్ఫాక్ట్ మనం కలిసి ప్రాజెక్ట్ చేస్తామని కలలో కూడా అనుకోలేదు. ఇప్పుడు సపోర్ట్ చేస్తూనే వర్క్ చేసుకుంటున్నాం కదా. చూడండి మేడం, అతను మీరు పార్ట్నర్స్ అయి ఉండొచ్చు, బట్ ఈ ప్రాజెక్ట్లో కాదు. అతని మీద మీకు అంత నమ్మకం ఉంటే వేరే విషయాలు డిస్కస్ చేసుకోండి, అంతేకాని ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ మాత్రం లీక్ చేయొద్దు. స్టాప్ ఇట్. మీరు ఇక్కడున్నది నేను చెప్పిన పని చేయడానికి, నాకు సలహాలు ఇవ్వడానికి కాదు. మన ప్రాజెక్ట్ సజావుగా సాగాలనేదే నా తాపత్రయం. నాకు ఎవరిని నమ్మాలో తెలుసు, ఎవరితో ఎలా ఉండాలో కూడా తెలుసు. మీరు చెప్తే కానీ తెలుసుకోలేనంత స్థితిలో నేను లేను. ఇక్కడ నేనే బాస్ని, నేను చెప్పిందే జరగాలి. సారీ మేడం, ప్రాజెక్ట్ దెబ్బతినకూడదని చెప్పాను, వేరే ఉద్దేశంతో కాదు.
జయజమ్మా అమ్మా. జయజమ్మా జయజమ్మా. ఏమైంది? అమ్మా జయజమ్మ, ఎన్నాళ్ళైందమ్మా మీ దివ్య దర్శనం చూసి. విసు, అసలే చిరాకులో ఉన్నాను, ఇంకా విసిగించకు. ఇదే ఈ చికాకే మీలో చూసి ఎంతకాలమైందో తెలుసా మేడం? ఆ బాలు శైలు వచ్చాక వాళ్ళు చెప్పిన దానికల్లా మీరు తలాడించడం, చేసిన దానికల్లా ఊకొట్టడం చూసి ఈ విసుకే విసుకొచ్చింది. కానీ ఇందాక వాళ్ళకి ఇచ్చారు చూడండి మేడం, అబ్బబ్బబ్బబ్బబ్బా ఫిదా అయిపోయాను మేడం. ఎవరైనా బాస్ కోపంగా ఉంటే భయపడతారు. నువ్వేంటి ఇంత సంతోషపడుతున్నావు? మేడం, అమ్మవారికి నగల అలంకారం అయితే మీకు అహంకారమే అలంకారం మేడం. మీరు ఇదే ఫోర్స్ మెయింటైన్ చేయండి మేడం. ఆ దెబ్బకి ఆ బాలు అబ్బా అనాలి మేడం. మీ క్యారెక్టర్కి అప్పుడే ఒక లెవెల్ ఉంటుంది మేడం. విసు, ఏం కావాలి మేడం? కాస్త విశ్రాంతి కావాలి. అలాగే మేడం. నేను ఆఫీస్లోకి ఎంటర్ అవ్వగానే ఆ బాలు ఫేస్ చూడాలి సార్. కరెంట్ షాక్ కొట్టిన కాకిలా నల్లగా అయిపోయింది. మీరు వేసిన ప్లాన్ సార్ పురాణాల్లో చాణక్యుడు కూడా వేసి ఉంటాడు సార్. వెరీ గుడ్. నీలో కూడా విషయం ఉంది, పైకొస్తావు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీలాంటి వాళ్ళ సపోర్ట్ ఉండాలే గాని పైకి రావడం ఏంటి సార్? ముల్లోకాల ఏలేను. ఈ పాటికి మనం వేసిన నాటకానికి వాళ్ళు ముగ్గురు బలైపోయి ఉంటారు. ఆ అనామికతో అంత సీక్రెట్ గా ఏం మాట్లాడానని తలలు పట్టుకుని ఉంటారు. శైలు శైలు శైలు